కస్తూరిబా గాంధీ 156వ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డాక్టర్ పిసి రాయులు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. కస్తూరిబా జయంతి సందర్భంగా సుమారు 1000 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవా నారాయణ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు సామంచి శ్రీనివాసులు హాజరై పేదలకు అన్నదానం చేశారు. 2004లో స్టార్ట్ చేసాం. ఈ ట్రస్టు ఢిల్లీలోని గాంధీ స్మృతి ద్వారా ఈ యొక్క బ్రాంచ్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు తిరుపతిలో ఒక కేంద్రం ఉండాలని చెప్పి ఉద్దేశంతో మాకు ఒక ట్రస్ట్ ద్వారా ఈ ట్రస్ట్కు ఓపెన్ చేయడం జరిగింది. 2004 నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 1,00,00,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ప్రజలకు ఏదో విధంగా సహాయం చేస్తున్నాం. ఏదో విధం అంటే అన్నదానం అయితేమి, మెడికల్ అయితేమి, చిల్డ్రన్స్కి యూనిఫామ్ అయితేమి, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అయితే మీకు అందరికీ తెలిసిందే. ప్రతిసారి చెప్తున్నాం. తిరుపతిలోనే కాదు, మన రాష్ట్రంలో అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఎక్కడొక్కడ ఆగిపోతే ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా చెప్తే వాళ్ళకి అకౌంట్లో మేము డబ్బులు వేసి ప్రజలందరూ కూడా 2 నెలలు ఎక్కడైతే ఆగిపోయారో వాళ్ళందరికీ కూడా ఆహార ధాన్యాలు అయితేమి, తర్వాత వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితేమి ఇవ్వడం జరిగింది. అందుకని ఈ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు చూసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మన ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లాలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ధ్వజారోహణ రోజు ఆలయ అర్చకులు గరుడ ముద్ద ప్రసాదంగా అందజేశారు. ధ్వజారోహణ అంటే ముక్కోటి దేవతలను గరుత్మంతుడు పట్టాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలని ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలకడం ద్వారా బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ ధ్వజారోహణ రోజు ఆలయ అర్చకులు గరుడ ముద్ద ప్రసాదంగా అందజేశారు. సంతానం అందని దంపతులు ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించి తింటే పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకము. స్వామివారిని మాడ వీధులలో ఊరేగింపు చేశారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారి నవాన్నిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈరోజు దానిలో భాగంగా ధ్వజారోహణ జరుగుతుంది. ఈ ధ్వజారోహణ దేనికి అంటే ఈ గరత్మంతుడు మహావిష్ణువు యొక్క వాహనం. ఆయనకి వివాహం చేసి ఆ గరత్మంతుడికి ఆయన ఆ వాహనంగా ఉంచి త్రయత్రిశత్కోడ దేవతలను పిలిచిరమ్మని ఈరోజు ధ్వజారోహణ చేస్తారు. కాబట్టి ఈ యొక్క గరత్మంతుడి యొక్క అవరోహణలో ఘటీ వికటులు అనేటటువంటి రాక్షసులు స్త్రీల గర్భం నుండి వాళ్ళకి గర్భం దాల్చుకుంటూ ఉంటాడు. స్వామివారు అమ్మవాళ్ళకి చక్కగా కూడా పెళ్లి కుమారుడిగా చెన్నకేశవ స్వామి, పెళ్లి కుమార్తెలుగా శ్రీదేవి, భూదేవి చక్కగా కూడా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా అత్యాధికంగా అర్చక స్వాములతోని ఈ యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాలు చేపట్టాం. మరి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా చేయాలని ఒక సంకల్పంతో ఈ దేవాలయంలో నిన్నటి రోజున ప్రారంభమై